హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఐ మొబైల్స్లో యూస్ఫుల్ అయ్యే టెక్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఎంఐ మొబైల్స్లో డ్యూయల్ యాప్స్ ఏ విధంగా యూజ్ చేస్తామో అలాగే ఒకే ఫోన్లోనే రెండు ఫోన్లాగే యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ముందుగా మన ఎంఐ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దీంట్లో సెకండ్ స్పేస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే టర్న్ ఆన్ సెకండ్ స్పేస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా లోగో లాగా చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. స్విచ్ బిట్వీన్ స్పేసెస్ అని చూపిస్తుంది, మళ్ళీ కంటిన్యూ నొక్కండి. ఇప్పుడు సెట్ వే పాస్వర్డ్ అని అడుగుతుంది, సెట్ నౌ నొక్కండి. ఇప్పుడు మన ఫస్ట్ స్పేస్ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన సెకండ్ స్పేస్కి కావాల్సిన పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయాలి. ఈ విధంగా 2 వెరిఫికేషన్స్ చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో ఓకే చేయండి. సెట్ ఫింగర్ ప్రింట్ కావాలంటే చేసుకోండి, లేకపోతే అవసరం లేదంటే స్కిప్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ మనకి కావాల్సిన సెకండ్ స్పేస్. ఈ ఫస్ట్ స్పేస్ కానీ సెకండ్ స్పేస్ కానీ ఒకే మెమొరీ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మన ఎంఐ మొబైల్స్లో మాత్రమే రన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ స్పేస్ కావాలి అనుకుంటే స్విచ్ అని నొక్కండి. మనము డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఫస్ట్ కానీ సెకండ్ స్పేస్కి కానీ వెళ్ళాలి అనుకుంటే మనము ఫస్ట్ వాటిలో ఎంటర్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ స్పేస్కి వెళ్తుంది. అలాగే మళ్ళీ స్క్రీన్ ఆఫ్ చేసి డైరెక్ట్గా కావాలి సెకండ్ స్పేస్ కావాలనుకుంటే సెకండ్ స్పేస్కి మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ని నొక్కుంటే సెకండ్ స్పేస్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎంఐ మొబైల్స్లో ఉపయోగపడే ట్రిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను కొంచెం ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.